యూరియా కోసం శ్రీకాకుళం జిల్లాలో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిల్లా కలెక్టర్కు యూరియా ఇప్పించాలని కోరుతూ రైతులు వినతిపత్రం కూడా ఇచ్చారు. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఆమ్దాలవలస నియోజకవర్గ చింతాడ రవికుమార్ ఆధ్వర్యంలో వినతిపత్రం రైతులు కలెక్టర్కి ఇచ్చిన పరిస్థితి. కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాబాయ్, ఏం ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం? యూరియా గురించి ఇంత ఇబ్బంది కాదు, పూలు మానుకొని ఇంకొక బెస్త కూడా కంటాను. వాళ్ళు ఇష్టప్రకారం అమ్ముకుంటాను అంతే. మరి 150 తెచ్చాము, 1 బైల్ తెచ్చి కాత చేయగంట మాకు ఇవ్వగంట సచివాలయం లేదు ఊరియా. అలా ఎక్కడో తోటలో అమ్ముకుంటున్నారు. తర్వాత వచ్చి ఉండి అనుకుని వెళ్ళిపోండి అక్కడికి. మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఉండమంట 15 నిమిషాలు. మరి ఉండలేదు, వెళ్ళిపోండి అంటకు ముందు అక్కడికి వెళ్ళి అక్కడ జాయిన్ చేసుకుని అన్నీ అమ్మారు అక్కడికి. మీరు చెప్పండి, ఎలాంటి ఇబ్బంది లేదు? మాకు ఊరియా గురించి బాధపడుతున్నాము. మాకు వ్యవసాయం పెట్టుకొని వేయట్లేదు. ఎన్నాళ్ళు వచ్చినా మా ఇళ్ళ కాడికి వచ్చేది, ఎన్నాళ్ళు చెత్తలేలో అందిది. ఇప్పుడు ఏడు తెచ్చినా ఆడు మటకాడ రమ్మంటాడు. ఇప్పుడు మా మెల్ల అసలు మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాము. వాటి గురించి నేను బాధపడి పళ్ళు మాని పోట్లు మానేసి వచ్చినాను. దానికి మీరు ఎలా చేస్తారో చేయండి. మీ వాళ్ళు అవుతుందా కాపురం లేదని చెప్పింది. ఇంతకుముందు మాకు తెచ్చి మా కాళ్ళ దగ్గరికి అందిపోయింది, చెత్తలేలో అందిపోయింది. అందిపోయిన మా మాలీలు అనకంటే అందరికి ఇచ్చేయాలి. మేము ఈ పార్టీ ఆ పార్టీ అనకంటే అందరికి ఇచ్చేయాలి. ఇప్పుడు ఆళ్ళ వర్గం వరకే రమ్మంటాడు. ఎలాగెళ్తాం మేము? లేకపోతే ఒగ్గెత్తాం కొరనొగ్గెత్తామనగా. ఆమ్దాలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ కూడా ఉన్నారు. సార్, ఇప్పుడు రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రైతులు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే పొందూరు మండలంలో ఉన్నటువంటి దల్లిపేట గ్రామం తాలూకు రైతులు ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది. కానీ ఒక్క గ్రామమే కాదు, ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా రైతులు ఎవరు వాళ్ళ పనులు మానేసి ఈ రైతు భరోసా కేంద్రాలు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అనేది ఆమ్దాలవలస నియోజకవర్గంలో నెలకొంది. దానికి కారణం ఏంటంటే ఈ టీడీపీ నాయకులు ఏంటంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర తీసుకువెళ్ళి ఈ యూరియా బస్తాలను పెట్టుకుంటున్నారు. వాళ్ళ ఇల్లు దగ్గరికి వస్తే మేము ఇస్తాం, లేకపోతే మీరు ఓటు వేయలేదు కాబట్టి మీకు ఇవ్వం అనే ఒక దౌర్జన్యమైనటువంటి పరిపాలన ఈరోజు ఈ జిల్లాలో సాగిస్తుంది. అసలు ఇవ్వడానికి వాళ్ళకి ఏ పథకాలు ఇవ్వలేదు, ఆపేయడానికి ఏ పథకాలు లేవు. లాస్ట్కి ఏమీ లేక దిగజారిపోయి యూరియా కట్టలను ఆపుకునే పరిస్థితి దిగజారిపోయింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే ఏ పథకాలు లేవు ఆపేయడానికి. ఓటు పేరు పెట్టేసి మీరు ఓటు వేయలేదని చెప్పేసి యూరియా కట్ట ఆపడం ఏంటండి? రైతులు ఈరోజు వాళ్ళ కూలి పనులు మానేసి ఈరోజు ఆఫీసుల చుట్టూ తిరగడం ఏంటి? కలెక్టర్ ఆఫీస్ గారికి ఈరోజు 40 కిలోమీటర్ల దూరం నుండి వచ్చి రావాల్సిన పరిస్థితి ఏంటి? ఈరోజు ఎన్ని ఒకసారి ఇవ్వండి, 1 బిల్ అన్ని పట్టుకొని వచ్చినవి ఏమండి మొత్తం కట్టే. ఇదిగోండి, ఇంతమంది రైతులు ఈరోజు వచ్చి వాళ్ళు నిన్నంతా సచివాలయం దగ్గర వెయిట్ చేసి ఇంతమంది చూడండి, ఈరోజు 1 బిల్ పట్టుకొని వచ్చి ఇంతమంది రైతులు వెయిట్ చేశారంటే అర్థం చేసుకోండి. అంటే వీళ్ళు రైతులు కాదా? అంటే పార్టీకి ఓటు వేయకపోతే రైతులు కాకుండా పోతారా? ఓటు వేయలేదని ఒకే ఒక్క కారణంతో ఈరోజు యూరియా కట్టలను ఆపుకుంటున్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముందండి ఈ ప్రభుత్వానికి కావాల్సింది? రైతాన్ని ఇబ్బంది పెడతారా? సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా కేంద్రాలను కూడా నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి. దాని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రతి వ్యక్తిని అంటే ఎవరైనా అర్హత ఉండి చాలు, ఆయన రైతు అయితే చాలు, మీరు సచివాలయంకి రండి, మీరు అందులో ఎన్రోల్ చేసుకోండి, మీ 1 బిల్ తీసుకురండి, మీరు యూరియా కట్టలు అక్కడి నుండే తీసుకెళ్ళండి అని రైతు భరోసా కేంద్రంలో యూరియా నుంచి సచివాలయం దగ్గర అగ్రికల్చర్ అసిస్టెంట్ వాళ్ళు కూర్చొని ఇచ్చే పరిస్థితి అనేది గత ప్రభుత్వంలో ఉంది. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, సచివాలయాలు ఉన్నాయి, అవేవి పనిచేయట్లేదు. ఈరోజు తీసుకువెళ్ళి డైరెక్ట్గా ఎవడైతే టీడీపీ ఎవరైతే కార్యకర్త ఉంటాడో వాడి ఇంటి దగ్గరే సచివాలయం, వాడి ఇంటి దగ్గరే వాడి గొడవనే, వాడి ఇల్లాకులు ఉండే గొడవనే రైతు భరోసా కేంద్రం. అక్కడికి వచ్చి ఎవడైతే తీసుకొచ్చి 1 బిల్ ఇస్తాడో లేకపోతే ఎవడైతే టీడీపీ కార్యకర్త వాళ్ళకేం 1-2 కట్టలు లేకపోతే ఏదైనా ఇన్ని ఎకరాలు ఉంది ఇన్ని ఇవ్వాలని కూడా ఏం లేదు. వాళ్ళకి ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వడం, లేకపోతే బ్లాక్ మార్కెట్ తరలించాడు. ఈరోజు ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మా నియోజకవర్గంలో ముఖ్యంగా మొన్న బూజి మండలం లచ్చపేట గ్రామంలో ఇలాగే వస్తే వాళ్ళ టీడీపీ నాయకులు ఇంటికి వెళ్తుంటే లాస్ట్కి ఏం చేశారు? రైతులందరూ ఆ లారీ ముందు కూర్చుడిపోయి మీరు ఇక్కడ దించేసి వెళ్తే వెళ్ళండి, లేకపోతే వెనక్కి తీసుకెళ్ళిపోండి అని చెప్తే అప్పుడు అక్కడ దించి సరఫరా చేశారు యూరియా కట్టలని. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రభుత్వం. ఇది పూర్తిగా రైతుల పక్షాన్ని ప్రభుత్వంతో వైఫల్యమే తప్పించి ఇంకోటి కాదు. ఇది
ప్రధానంగా ఏదైతే యూరియా అనేది బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని టీడీపీ నేతలు, దాంతోపాటు రైతులకి కనీసం యూరియా కట్టలో ఒక్క బస్తా కూడా అందడం లేదని, ఏదైతే రైతులకు సంబంధించిన యూరియాని ఇప్పటికైనా ప్రభుత్వం అందరికీ అందించాలని, దాంతోపాటు యూరియాని అందుబాటులో రైతులకు ఉండేటట్లు చూడాలని కూడా ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. కెమెరా రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.